అందరికీ నమస్కారం. మరి ఈ స్పీడ్ ఏదైతే ఉందో జూన్ 1993 దీంట్లో కొన్ని వర్డ్స్, అవి టఫ్ వర్డ్స్ అని అన్న కానీ కొన్ని వర్డ్స్ గురించి మీరు అంటే మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బోత్ మీనింగ్ అండ్ అవుట్లైన్ ఆఫ్ ది వర్డ్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం డిక్టేషన్ రాస్తున్నామంటే మనం ఆ మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ వర్డ్ మీనింగ్ ఏంటి, అలాగే ఆ పర్టికులర్ వర్డ్ అవుట్లైన్ ఏంటిది తెలుసుకోకుండా మనం రాస్తే ఏదో మామూలుగా రాసేసినట్టు ఉంటుంది, కానీ ఒక విధమైనటువంటి పొట్టు ఉండదు. నేను చాలామంది ఆన్లైన్ స్టూడెంట్స్ని కమ్అక్రాస్ అయ్యాను. వాళ్ళలో నా ఆన్లైన్ క్లాసెస్లో 90% చాలా సిస్టమేటిక్గా రాసేటువంటి పరిస్థితి. మిగతా ఒకరిద్దరు డిక్టేషన్ రాసేస్తున్నాము అనే సాటిస్ఫాక్షన్ తప్పితే ఆ డిక్టేషన్ పర్ఫెక్ట్గా వస్తుందా లేదా మనం ట్రాన్స్క్రిప్షన్ అనేది చూసుకోవటం లేదు. వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పిన తర్వాత వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా కనిపించింది. అందుకోసం ఇదే ఇన్ఫర్మేషను మీ అందరికీ కూడా నా వీడియోస్ మా యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒక సిస్టమ్ ఏంటంటే, ముందు ఈ స్పీడ్ ఏదైతే ఉందో ఒకసారి చదువుకుంటూ పోవాలా. దాంట్లో ఉన్నటువంటి టఫ్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ ప్రొనౌన్సియేషన్కి కానీ, స్పెల్లింగ్కి కానీ, పర్టికులర్గా మీనింగ్కి కానీ, అవుట్లైన్ కానీ ఇవి మీరు ప్రత్యేకించి పక్కన రాసుకోవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్, మీకు ఒక 10-15 వర్డ్ దీంట్లో ఉన్నటువంటివి నేను కొంచెం కష్టం, ఖచ్చితంగా మీనింగు అండ్ అవుట్లైను, అలాగే ప్రొనౌన్సియేషను, స్పెల్లింగు అనుకునేటటువంటి వర్డ్స్ నేను చెప్తాను. ఇది మీరు పక్కన నోట్ చేసుకోండి. అవన్నిటికీ కూడా మీరు పర్టికులర్గా మీనింగ్ అండ్ అవుట్లైన్ చూసుకున్నట్టయితే మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. మీనింగ్ తెలుసుకోవడానికి చాలా ఈజీ. మనకి గూగుల్ ఉంది, గూగుల్కి వెళ్ళిపోయి వెంటనే మనం చూసుకోవచ్చు. ఇదివరకైతే డిక్షనరీ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ డిక్షనరీ కొంతమందికి లేకుండా పోవచ్చు. ఇప్పుడు అలా కాదు, గూగుల్కి వెళ్ళి చూసుకుంటే మీనింగ్ ఇమీడియట్గా చెప్పేస్తాడు. మీకు ఆ మీనింగ్కి సంబంధించి చాలా విషయాలు చెప్తాడు. ఇంకా అవన్నీ కూడా తెలుసుకోవాలా. అలాగే అవుట్లైన్కి వచ్చేటప్పటికి నా సలహా ఏంటంటే, ఎవరికైతే షార్ట్ హ్యాండ్ డిక్షనరీ లేదో అంటే షార్ట్ హ్యాండ్ డిక్షనరీ కొనుక్కోండి, చాలా మంచిది. 350 రూపాయలు షార్ట్ హ్యాండ్ డిక్షనరీ. మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు నాకు ఫోన్ చేస్తే నేను అడ్రస్ పంపిస్తాను. మీకు అర్థమైనా ఆ అడ్రస్కి ఇలాగా అడిగితే వాళ్ళు పంపిస్తారు. సో నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. హ్యూమిలిటీ, మ్యాండేట్, క్రెడెన్షియల్స్, ఎప్రైజ్, క్రిటికల్ ఫేజ్. ఒక సెంటెన్స్ చెప్తాను, చూడండి. We will not spare any effort. ఇది గూగుల్లో మీరు టైప్ చేసి దీనికి మీనింగ్ అడిగితే చెప్తాడు. నేను చెప్పేయచ్చు ఇప్పుడు మీకు మీనింగు, కానీ మీరు మళ్ళీ ఆ గూగుల్లో చూసుకోవడానికి బద్దకిస్తారు. చేత we will not spare any effort. చూడండి, దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని వినియోగించుకోవడానికి చూడాలి మీరు. నెక్స్ట్, ఫర్మ్ బిలీఫ్, poverty, formulated, outdated,
వెన్యూ. అలాగే కొన్ని వర్డ్స్కి అవుట్లైన్స్ నేను 2-3 వర్డ్స్కి అవుట్లైన్ చెప్తాను. ఈ దీంట్లో ఇంకా ఏమన్నా అవుట్లైన్స్ మీకు షార్ట్కట్లు కావాలంటే ఒక్కసారి నా ఛానల్ కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి వెళ్ళి ప్లేలిస్టులు క్లిక్ చేస్తే దగ్గర దగ్గర 15-16 షార్ట్కట్స్ మీద వీడియోస్ ఉన్నాయి. అవి చూడండి, మీకు ఉపయోగపడతాయి. చాలామంది స్పీడ్ రాసేయాలి అంటారు. స్పీడ్ రాసేయాలి అంటే షార్ట్కట్స్ కూడా మనం ఉపయోగించుకోగలగాల. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి వర్డ్ ఉంది దీంట్లో. దానికి నేను ఇచ్చిన షార్ట్కట్ ఏంటంటే ఇది దానికే, ఇంక దేనికి కాదు. ఈ స్మాల్ ఈ ఏదైతే ఉందో స్మాల్ ఈ ఆంగ్లం రాసేసుకుంటే అది ఎన్విరాన్మెంట్ అయిపోయింది. అలాగే ఇండస్ట్రియలైజేషన్ చాలా పెద్ద అవుట్లైన్ అది. దానికి ఇంగ్ డబుల్డ్ సెట్లెస్ స్మాల్ హుక్ అంటే షన్ హుక్ బిలో ద లైన్ ఇండస్ట్రియలైజేషన్. అలాగే హ్యాండ్ అవుట్స్ అనేటటువంటి వర్డ్కి కూడా మీనింగ్ తెలుసుకోండి. డెవలప్కి అవుట్లైను డి రాసి పక్కనే వి ఆన్ ది లైన్, డి ఆన్ ది లైన్ పక్కనే వి పెట్టుకున్నట్టయితే డెవలప్. మీకు కావాలంటే చూసుకోండి, లేదు నన్ను మళ్ళీ ఫోన్ చేసి అడిగినట్టయితే నేను బోర్డు మీద మీకు చెప్పడం జరుగుతుంది. మరి చాలామంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్కి వెళ్తున్నారు. వాళ్ళు అందరూ కూడా అడిగేటటువంటిది కైలాస్ చంద్రాస్ స్పీడ్స్. అవి చాలామంది రిక్వెస్ట్ చేయటం వల్ల ఆ స్పీడ్లు కూడా నేను చేశాను. అవి 80 స్పీడ్లు నా ఛానల్లో మీరు ప్లేలిస్టులు క్లిక్ చేస్తే లిస్టులు వస్తాయి. ఆ లిస్టుల్లో కైలాస్ చంద్రాస్ స్పీడ్స్ అని చెప్పి వస్తాయి. అది క్లిక్ చేస్తే మీకు స్పీడ్స్ వస్తాయి. ఆ స్పీడ్ కూడా మీరు రాసుకోవచ్చు. మీరు ప్లేలిస్టుల ద్వారా వెళ్తేనే ఈజీ. ఎంచేతంటే 1000 and odd వీడియోస్లో మీరు ఈ వీడియోలు పట్టుకోవడం కష్టం. అందుకోసం ప్లేలిస్టులు క్లిక్ చేసుకున్నట్టయితే లిస్టులు వస్తాయి. ఆ లిస్టుల్లో కైలాస్ చంద్రాస్ డిక్టేషన్స్ అని, షార్ట్ కట్స్ అని, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, ఇంగ్లీష్ గ్రామర్ మీద 100 స్పీడ్స్, 120 స్పీడ్స్, 150 స్పీడ్స్, బేసిక్స్ ఇన్ తెలుగు వెర్షన్, బేసిక్స్ ఇన్ ఇంగ్లీష్ వెర్షన్, ఇవన్నీ కూడా ఉంటాయి. దాన్ని బట్టి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. ఇలాగా మరి నేర్చుకుంటూ ముందుకెళ్ళాలా. 80 స్పీడ్ బాగా రాయగలగాల. 80 స్పీడే కాదు, తర్వాత 90, 100 అండ్ 120. నౌ వన్ ఆఫ్ మై శిష్య ఈజ్ రైటింగ్ 180 స్పీడ్. రీసెంట్గా ఒక అమ్మాయికి జ్యుడిషియరీలో ఉద్యోగం వచ్చేసింది. చాలామంది దే ఆర్ గెటింగ్ జాబ్స్. I wish you all to write well and to get jobs early.